నేను రీసెంట్ గా ట్రైన్ లో ట్రావెల్ చేసే టైంలో ఒక వింత బిహేవియర్ గమనించాను. నాకు సీట్ దొరకలేదని డోర్ దగ్గర నిలబడ్డా. డోర్ పక్కన ఉన్న సీట్ లో ఒక ఫ్యామిలీ కూర్చున్నారు. ఇక నాకు బోర్ కొట్టింది, వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. అందులో ఒక ఆమె నాకు ఏవో ట్రిప్ కి వెళ్ళిన ఫోటోస్ చూపెట్టింది. ఇక చాలా సేపే మాట్లాడాను. అంతా అయిపోయాక నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఆమె 20 మినిట్స్ నుండి మొబైల్ పట్టుకునే ఉంది అండ్ మొబైల్ వాడుతుంది. బట్ ఈ 20 మినిట్స్ ఆమె చేసింది ఏంటో తెలుసా? ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసింది, వెంటనే క్లోజ్ చేసింది. తర్వాత ఎందుకో తెలియదు కానీ యాప్స్ అన్ని చూసింది. ఇక గ్యాలరీ ఓపెన్ చేసి ఒక ఫోటో ఓపెన్ చేసింది, మళ్ళీ క్లోజ్ చేసింది. తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసింది, కొంచెం పైకి స్క్రోల్ చేసి అది కూడా క్లోజ్ చేసింది. తర్వాత మళ్ళీ యాప్స్ ని కిందకి పైకి మూవ్ చేసింది. ఇక మొబైల్ లాక్ చేసి కూర్చుంది. కాసేపు అటు ఇటు చూసి మొబైల్ అన్లాక్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసింది. వామ్మో ఇదేంట్రా అనుకున్నా. ఆమె అన్ని యాప్స్ అయితే ఓపెన్ చేస్తుంది కానీ వాటిలో ఏం చేయట్లేదు. జస్ట్ ఓపెన్ చేస్తుంది, మళ్ళీ క్లోజ్ చేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది అని ఆలోచించాక నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని బిహేవియరల్ కండిషనింగ్ అంటారు. అంటే రిపీటెడ్ గా చేసింది ఏదైనా ఒక హ్యాబిట్ లా మారిపోతుంది. మనం ఏదైనా చేసినప్పుడు ఎంటర్టైన్ గా అనిపిస్తే ఆ పనికి అలవాటు పడిపోతాం అండ్ మళ్ళీ చేస్తాం. అండ్ మనకు నచ్చంది ఏదైనా అవాయిడ్ చేస్తాం. దీన్నే సింపుల్ గా బిహేవియరల్ కండిషనింగ్ అంటారు. ఇక్కడ ఈమె విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె ఆ ట్రావెలింగ్ లో ఉన్న బోరింగ్ ఎన్విరాన్మెంట్ ని అవాయిడ్ చేసింది. టైం పాస్ అవ్వడానికి రోజు మొబైల్ వాడుతుంది కాబట్టి ఇక రిపీటెడ్ గా యాప్స్ క్లోజ్ అండ్ ఓపెన్ చేస్తూ ఉంది. ఇక్కడ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇన్నిసార్లు ఆమె ఇదే పని చేసినా కానీ ఇదంతా చేసిందన్న విషయం ఆమె కూడా రియలైజ్ అయి ఉండదు. సో రోజు మొబైల్ యూస్ చేసి మన బ్రెయిన్ ఎలా అవుతుంది అంటే వాట్సాప్ లో మెసేజ్ రాదు బట్ వచ్చిందేమో అని చూస్తాం. గ్యాలరీలో ఫోటోస్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి బట్ మళ్ళీ చూసిన ఫోటోసే చూస్తాం. ఇన్స్టాలో రీల్స్ చూసి ఇక చాలు అని క్లోజ్ చేస్తాం. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ చూస్తాం. సో ఈ బిహేవియరల్ కండిషనింగ్ ఆమెకే కాదు, మనలో చాలా మందికి ఉంటుంది. సో మొబైల్ వాడే టైంలో గ్యాప్ ఇస్తూ వాడండి, మీకే మంచిది.